ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అలాగే జ్యోతిష్య అభిమానులకు, పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరింపచేసుకుందాం. దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం. ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం. గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. 1/5/2024 నుండి 15/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి. ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శనైశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారు సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి 12 సంవత్సరాల తర్వాత రాజ్యస్థానంలోకి గురువు రావడం వీరికి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. 2వ స్థానంలో కేతు, 7వ స్థానంలో శని భగవానుడు, అష్టమంలో కుజుడు కుజదోషము, అష్టమంలోనే బుధుడు, అష్టంలోనే రాహువు, భాగ్యస్థానంలో రవి శుక్ర సంచార స్థితి, రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు దృఢమైన స్థిరమైన సంకల్పం కలిగిన వారు నిత్యం తేజోవంతంగా నవ్వుతూ ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తూ ఆరోగ్యాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి జీవితం ఎవరయ్యా అంటే సింహరాశి జాతకులు. అంటే 10,000 మంది ఉన్నారంటే అక్కడ ఒకరో ఇద్దరో మాత్రమే సింహరాశి జాతకులు ఉంటారు. అందుకే వీళ్ళు చూడండి, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరియట్లో పనిచేయడం, రాజకీయవేత్తలు, సలహాదారులు, సూత్రధారులు సింహరాశి జాతకులే. అందుకే రాశాధిపతి రవి అవ్వడం వలన వీళ్ళకు గ్లోబల్గా యూనివర్సల్గా ఆ నాలెడ్జ్ వీళ్ళకు ఉంటుంది. ప్రజలను జనరంజకంగా ఎలా పాలించాలి, ప్రకృతి, పర్యావరణము, నీరు, నిధులు, నియామకాలు, సంపూర్ణమైనటువంటి అక్షరాస్యత, సస్యశ్యామలంతో కూడుకున్న జీవన విధానం ఎలా పొందాలో సింహరాశి వారు ముందు వరుసలో ఉంటారు. అందుకే వీరు ఎక్కువ శాతంగా ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన దేశ చరిత్రలో వీళ్ళ పేరు నిలబడిపోయే పరిస్థితిలో వీళ్ళు ఎదగడం జరుగుతుంటుంది. ప్రపంచ దేశాలు ఎక్కువ తిరుగుతున్నారయ్యా ఎవరయ్యా అంటే సింహరాశి జాతకులే. కనుక వారికి అద్భుతమైన యోగము 12 సంవత్సరాల తర్వాత రాజ్యస్థానంలో గురువు సంచారం చేయడం వల్ల కలుగుతుంది. ధర్మం, న్యాయం, నీతి, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వారికి తిరుగులేని చక్రవర్తులు సింహరాశి జాతకులు అని చెప్పి గమనించాలి. కనుక ఈ చైత్రమాస అమావాస్య రోజున మీ యొక్క జన్మ నక్షత్రం రోజున
పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కారణం ఏంటో అంటే ఒకవైపు అష్టమంలో కుజుడు ఉండడం వలన అనారోగ్యము, అంగవైకల్యము, ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించడము, చలానాలు కట్టడం, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మీరు గృహంలో వీలైనంత వరకు కాళభైరవ స్వామి స్మరణ, కాళభైరవ స్వామికి కేసరి లాంటి నైవేద్యంగా చేసి గోధుమ పదార్థంతో ఆహారం ఏర్పాటు చేసి సునకపు మహారాజుల గారికి నైవేద్యంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే అద్భుతమైన ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుంది.